హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డిస్కవర్ 125 బైక్. ఈ బైక్ బోర్ చేసి కేవలం 3 నెలలు మాత్రమే అయిందంట. ఇక్కడ ఇంజన్ ఆయిల్ అయితే చూడండి, దగ్గర 2 లీటర్ల వరకు అయితే ఇంజన్ ఆయిల్ అయితే వచ్చింది. ఏంటన్నా ఇంత ఇంజన్ ఆయిల్ ఉంది ఇంజన్లో అని మనం అడిగితే నేనే పోసుకున్నాను అని చెప్పారు. ఎందుకని అడిగితే లీకేజ్ అవుతుంది, ఇక్కడ బోర్ అనేది హోల్ పడింది, ఈ బోర్ నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది అని చెప్పారు. మన దగ్గరకు రావడానికి గల కారణం పికప్ లేదు, అలాగే ఇంజన్లో సౌండ్ వస్తుంది అని చెప్పారు. కేవలం 3 నెలలే అంట ఈ ఇంజన్ చేసి. ఇక్కడ చూస్తే మీరు ప్యాడ్ అనేది పూర్తిగా కట్ అయిపోయింది. ఈ ప్యాడ్ కట్ అయిపోయి ఏకంగా బోర్కి అనేది లైన్స్ అనేది పెట్టేసింది. ఇక్కడ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ చూసారంటే ఎంత ఫ్రీగా ఉంది. ఈ వాచర్లు అనేది లోపల ఉన్నవి రివర్స్ అయితే వేసి పెట్టారు. ఇక్కడ టెన్షనర్ ఫిట్టింగ్ బోల్ట్ కూడా చూడండి, అది కూడా టైట్ లేదు, అక్కడి నుంచి కూడా ఆయిల్ అనేది లీకేజ్ అవుతూ ఉంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ సరిగా లేదు, లోపల టైమింగ్ చైన్ సరిగా లేక బోర్ అయితే కొత్త బోర్ ఇది, దానికి లైన్స్ పడడంతో ఎంసీలు అయితే పెట్టేశారు. బోర్ అయితే చేంజ్ చేసుకోవాలన్నా ఇదైతే పనికిరాదని చెప్పాం. అన్న ప్రజెంట్ అయితే అంత బడ్జెట్ లేదని చెప్పారు. మనం స్టాండర్డ్ బోర్ కోసం అయితే ట్రై చేసాం, అది కూడా మనకైతే దొరకలేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అదైతే ఫిట్టింగ్ చేయడం జరిగింది. కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్తో రిపేర్ చేయించుకోవడం మేలు. అలాగే ఇక్కడ థ్రెడ్డింగ్ కూడా పోయింది, దీన్ని కూడా థ్రెడ్డింగ్ చేసి పంపించడం జరిగింది ఫ్రెండ్స్.